హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్‌వివి వ్లాగ్స్‌లో వచ్చేసేసి సంవత్సరం అంతా నిలవ ఉండే మామిడికాయ పచ్చడండి, ఆవకాయి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడండి. సంవత్సరం అంతా మొక్క గట్టిగా ఉంటుంది ఇలా కొలతలతో చేసినట్టయితే. ముందుగా అయితే మామిడికాయలు తీసుకోవాలండి. రసాలు తీసుకున్నా నేనైతే. ఇంకా ఈ మామిడికాయలు తొడియాలు తీసే ముందు మనం ముందుగా అయితే కల్లుప్పు తీసుకోవాలండి. కల్లుప్పు తీసుకుని ఎండలో పెట్టుకోవాలి. నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. ఈ మామిడికాయ పచ్చడికి మెత్తనుప్పు అయితే వాడకూడదు, సాల్టు. ఇంకా ఆవాలు ఇంకా మెంతులు కూడా వేపి పొడి అయితే చేసుకోవాలండి మిక్సీ వేసుకొని. బయట దొరుకుతాయి కానీ ఆవపిండి మెంతిపిండి అనేది మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. బయట కొనే కన్నా ఇంట్లో చేసుకోవటానికి ట్రై చేయండి. ముందుగా అయితే ఆవాలు ఉప్పు కలిపి ఎండలో అయితే పెట్టుకోవాలి. మనం ముక్కలు కోసుకొని కలుపుకునే వరకు ఎండలో ఉన్నా పర్వాలేదండి, చక్కగా ఎండిపోతాయి. వీడియో అయితే కొంచెం లెంతీ అవుతుందండి, వీడియో చూడండి చివరి దాకా. మామిడికాయలు వచ్చేసి ముందుగా కడగకూడదండి. ముందుగా అయితే తొడియాలు తీసుకున్నాక అప్పుడు కడుక్కోవాలి. కాయలు సొన ఉంటుంది కదండి కాయలకి అనేది చెప్పేసి. ఇంకా సొన పోయే వరకు మనం చక్కగా వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కడుక్కుంటే తొందరగా సొన అనేది పోయిద్ది. ఇక్కడ వచ్చేసి పంపు దగ్గర నేను వాటర్ అయితే వదిలేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా వదిలేసాను. ఇంకా కాయ పైన ఉన్న సొన ఉంటుంది కదండి, అదంతా చక్కగా మనం చేతితో రుద్దుకొని లేకపోతే ఏదైనా పీస్ పెట్టి రుద్దుకొని అట్లా కడుక్కోవాలి. కడుక్కొని శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టుకోవాలి. మనం తొడియాలు తీసిన చోట అయితే చక్కగా తుడవాలండి, ఎందుకంటే సొన ఉంటుంది కాబట్టి. పచ్చడి కూడా సొన వాసన వచ్చిద్ది. తుడిచేసి ఆరబెట్టుకోవాలి మామిడికాయలు ఆరేలోపు నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి అంటేనే కొంచెం పని అయితే ఉంటుందండి. ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాను. చిన్న చిన్న పాయలు రెబ్బలు వచ్చేసేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కారము దాన్ని కుంచుకొని ఇంకా పెద్దవి అయితే ఇలా ఒలుచుకోవాలి. అంటే పాయలు రెబ్బలుగా వేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇలా అయితే ఒలుచుకున్నాను. నేను 150 గ్రాముల వరకు అయితే ఒలిచాను. ఇంకా ఇవైతే పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఇదివరకు రోజుల్లో మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయలు ఇంట్లోనే ముక్కలు కొట్టుకునేవాళ్ళండి. ఇప్పుడంటే బయట మామిడికాయలు కొన్న చోటే పక్కన కొట్టేవాళ్ళు అయితే ఉంటారు, మొక్కలు కొట్టేవాళ్ళు. ఇంకా అక్కడైతే కొట్టించుకుంటున్నారు కానీ వాళ్ళు వాటర్తో పెద్దగా కడిగినట్టు అనిపించరండి. ఇంకా అవి ముక్కలు కొట్టినా మనం ఇంటికి వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. కొంచెం కష్టమైన మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటాయండి. ఇక తప్పదు అనుకునే వాళ్ళు బయట కొట్టించుకోవచ్చు. ఈ కత్తిపేట వచ్చేసి మా మామగారు చేయించారండి, కొత్తది. అసలు బాగా తెగుతుంది. ఇక ట్రై చేద్దామని చెప్పేసి ముక్కలు అయితే నేనే ఇంట్లో కోస్తున్నాను. ముందుగా మామిడికాయ ముక్కలు కోసుకోవటానికి మామిడికాయనైతే పొడవుగా కత్తిపేటకేసి కోయాలండి. ఇగోండి ఇట్లా కోయటం వల్ల ఏంటంటే జీడికొన్న పైన పొర ఉంటుంది కదా, అదైతే వచ్చేది ఈజీగా. ముక్కలైతే ఈ సైజులో కోసుకుంటున్నాను నేను. బయట కొడతారు కదండి, వాళ్ళ దగ్గర కత్తిపేట వేరే ఉంటుంది. వాళ్ళైతే మామిడికాయని రౌండ్గా కోసి కొడతారు. కత్తిపేట మీద అయితే అట్లా కుదరదు, అందుకే పొడవుగా కోసుకుంటున్నాను నేనైతే. ఎవరైనా కత్తిపేటతో కొయ్యాలనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చు. కత్తిపేట మటుకి బాగా తెగుతుందండి. కోసే కొందికి కూడా పదునెక్కి చివరికి వచ్చేవాటికి బాగా ముక్కలైతే తెగినాయి. ఇలా మనం ఇంట్లో కోసుకోవచ్చండి. మామిడికాయ ముక్కలు వచ్చేసి జీడైతే ఇలా వచ్చింది. మామిడికాయ ముక్కలు అయితే ఇవైతే అయినాయండి. మనం ఇంట్లో కోసినా సరే మళ్ళీ ఒక్కసారి మటుకి క్లాత్తో తుడుచుకోవాలి. ముక్కని తుడిచేసుకొని ఆరపెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే నేను తుడిచేసేసాను, ఆరపెడుతున్నాను. కొంచెం ఫ్యాన్ గాలికి కొంచెం ఆరితే ముక్క అయితే బాగుంటుంది. ఈ మామిడికాయ ముక్కల్ని పలచగా ఆరపెట్టుకోవాలండి, తొందరగా ఆరుతాయి. ఇక పైన ఎండలో పెట్టుకున్న ఉప్పు అయితే తెచ్చేసేసి కల్లుప్పు కానీ మనం కొలత అయితే వేసుకోవాలి. ఇదైతే అరసోల. నేనైతే మామిడికాయ ముక్కలు కొలతేస్తే మాండి ముక్కలు అయితే అయినాయండి. అంటే 2 సేరు డబ్బాల మీద సగం డబ్బా అయినాయి. దాన్ని మాండు అంటారు. పూర్వకాలం అయితే మానికలు లెక్క పట్టేవాళ్ళు మామిడికాయ పచ్చడి అయితే. నాకైతే ఒక మానిక అయితే అయింది. కల్లుప్పుతోనే కొలత వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక మటుకి ఉప్పుని కొలత అయితే వేసుకోకూడదు. నేను ఉప్పు వచ్చేసి అరసోలకి తలగట్టేసా అండి. కారం కూడా అంతే, తలగట్టే తీసుకోవాలి అరసోలకి. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలండి మాండి ముక్కలకైతే. ఇట్లా తలగట్టు కారం అయితే తీసుకున్నా కదా, సగం అయితే మనం మిక్సీలో వేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొన్ని
మనం ఒక 50 గ్రాములకి మిక్సీ అయితే పట్టుకోవాలి. వెల్లుల్లిపాయ కారంలో వేసేసి అప్పుడు ఫ్లేవర్ అయితే బాగుంటుంది పచ్చడికి. నేనైతే 50 గ్రాములు అయితే వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మిగతా కారం సాల్లో అట్టా పెట్టుకొని మనం పచ్చట్లో కలుపుకోవాలి. అట్లాగే మెంతిపిండి ఆవు పిండి కూడా నేను మిక్సీ అయితే వేసానండి. తర్వాత కొలతలు అయితే కలిపేటప్పుడు చెప్తాను మెంతిపిండి ఆవు పిండి ఎంత వేయాలనేది. ఇక్కడైతే నేను మామిడికాయ ముక్కలు అయితే కొలుస్తున్నాను. అది వచ్చేసి అదే అండి ఈ నేను కొలిసే డబ్బా వచ్చేసి కేజీ డబ్బా. ఈ డబ్బాతో నాకు 2 డబ్బాలు అయ్యి మళ్ళీ సగం డబ్బా అయితే అయినాయి. ఇప్పుడు ఈ ముక్కలను వచ్చేసి మాండి ముక్కలు అని అంటారు. కొలత ప్రకారం అయితే మాండి ముక్కలు అంటే 2 కేజీలన్నర అయినట్టు. నేను మామిడికాయ పచ్చట్లో కలిపే పదార్థాలండి. ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఆవుపిండి, మెంతిపిండి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ ముక్కల్లో 2 స్పూన్లు వచ్చేసి ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇక ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను అండి 150 గ్రాములకి అయితే. ఇది వచ్చేసి కల్లుప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి, తెల్లగట్ట అరసాల. మనం బియ్యం కొలుసుకునే అరసాలు ఉంటుంది కదండి, ఇంకా ఆ సాల్తో అయితే మనం వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు వేసిన తర్వాత మిగతా కారం ఉంది కదండి, మన వెల్లుల్లిపాయలు పట్టంగా మిగతా కారం ఉంది కదా, ఇంకా ఆ కారం కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా కారం వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, కొంచెం కారం వేసి అది కూడా వేసుకోవాలి. కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా పేస్ట్ అయితే అవసరం లేదు. ఇదా వెల్లుల్లిపాయ కారం కూడా వేసేసుకున్నాము. ఇక మెంతిపిండి ఆవుపిండికి వచ్చేవాటికి మనం ఎలా కొలత వేసుకోవాలంటే అదే అరసోలతో 3 వంతులు ఆవుపిండి వేసుకోవాలండి. 1 వంతు మట్టికి మెంతిపిండి తలగట్టుగానే ఇది కూడా అట్లా 3 వంతులు ఆవుపిండి వేసుకొని 1 వంతు వచ్చేసి మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి ఎక్కువ కాకుండా చూసుకోండి, ఎందుకంటే పచ్చడి మళ్ళీ చేదైతే వస్తుంది కాబట్టి మెంతిపిండి 1 వంతు వేసుకొని ఆవుపిండి 3 వంతులు అయితే వేసుకోండి. ఇదే కొలతలతో చేసామంటే మనకి పర్ఫెక్ట్గా మామిడికాయ పచ్చడి అయితే కుదిరిద్దండి. మామిడికాయకి కూడా గుజ్జు కూడా వచ్చిద్ది. మామిడికాయ పచ్చడి గుజ్జు అంటారు కదా, అది కూడా చక్కగా మనకి సరిపడా కూడా వచ్చిద్ది, బాగుంటుంది. మనం కలుపుకోవటానికి కూడా గుజ్జుగా ఉంటుంది. ఇదే విధంగా వేసుకొని మామిడికాయ ముక్కల మీద కలుపుకోవాలండి. ఈ మామిడికాయ పచ్చడి గరిటతో కలిపామనుకోండి కలవదు. ఇక మనం చేపెట్టి చక్కగా మనం మసాలాలన్నీ కలిసే వరకు, అంటే ఆ ముక్కకి పట్టే వరకు కూడా మనం కలుపుకోవాలి. ఉప్పు కారాలు అవన్నీ పట్టాలి కదండి, గట్ట అయితే మనం చక్కగా కలుపుకోవాలి. మా ముక్కకి పట్టిద్దండి కొంచెం అనుకోండి. చూడండి ఇవన్నీ కలిసిపోవాలి, మసాలాలన్నీ చక్కగా ముక్కకు పట్టుతా కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మన బేషన్లో, చూడండి అలా అయితే ఉంటుంది. ఇక పచ్చట్లోకి నూనె అయితే పోసుకోవాలి కదా, నాకు 2 సేరులన్నర అయితే 2 డబ్బాలన్నర, డబ్బాకు వచ్చేసి 1 పావు సేరు గ్లాస్ అయితే సరిపోద్దండి నూనె. అందుకని చెప్పేసి నేను 2 గ్లాసులన్నర నూనె అయితే తీసుకున్నాను. ఈ నూనె వచ్చేసి అంటే ఆయిల్ వచ్చేసేసి పల్లి నూనె తీసుకున్నానండి నేను వచ్చేసేసి. అంటే వేరుశనగ నూనె అండి, గానుగా ఆడిచ్చిన నూనె ఉంటుంది కదా, ఇంకా అదైతే తీసుకున్నాను. పప్పు నూనె కూడా వేసుకోవచ్చండి, పప్పు నూనె వేసినా కానీ టేస్ట్గా ఉంటుంది. పప్పు నూనె ఇష్టపడే వాళ్ళు పప్పు నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా పచ్చడి కలుపుకోవాలి. కలిపాక మనం ఏం చేయాలంటే ఒక డబ్బా తీసుకొని దాంట్లో పచ్చడి నిల్వ పెట్టుకోవాలండి. 3 రోజుల వరకు కలపకూడదు, 3వ రోజు తీసి కలపాలి. దానికోసం అని చెప్పేసి నేను ఈ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను. ఇట్లా చేసుకున్నారంటే మనకి పచ్చడి మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పైగా ముక్క కూడా సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది, కలర్ కూడా అంతే ఉంటుందండి. ఇక డబ్బా పైన మూత అయితే పెట్టుకొని ఇక 3వ రోజు అయితే తీద్దామండి. ఇప్పుడైతే 3వ రోజు అయ్యింది. 3 రోజులకైతే మూత తీస్తున్నాను. కలపటానికి మళ్ళీ కలపాలి పచ్చడి అనేది. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, మనకి ఆయిల్ సరిపోయినట్టే అండి పచ్చడికి వచ్చేసి. ఇక మనం బేషన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముందు రోజే మనం బేషన్ కడగాలి. ఇంకా మనం దేంట్లో అయితే పచ్చడి నిల్వ పెట్టుకుంటామో ఆ సీసాలు కానీ జాడీలు కానీ కడిగేసేసి ఎండలో అయితే ఆరబెట్టుకొని ఉండాలి. ఈ పచ్చడి కలిపే ముందు రోజే ఈ పనులన్నీ చేసుకోవాలండి. ఇక 3వ రోజు అయితే పచ్చడి కలుపుకోవటమేను. ఇట్లా 3వ రోజుకి పచ్చడిలోంచి ఊట అయితే ఊరిద్ది కదా, ఇంకా ఆ ఊట కూడా కలిసి చక్కగా పచ్చడి మనకి గుజ్జుగా అయితే తయారయ్యిద్ది. మనం ఇప్పుడు ఉప్పు కూడా చూసుకోవచ్చండి, మనం కలిపేటప్పుడే ఉప్పు సరిపోయిందా లేదని కూడా చూసుకోవచ్చు. ఇట్లా మొత్తం కలపాలి. నాకైతే ఫస్ట్ రోజు వేసిన కొలతల ప్రకారం అయితే మొత్తం చక్కగా ఉప్పు కారాలు మొత్తం సరిపోయినాయండి. ఇంకేమీ వేయలేదు నేనైతే. ఇట్లా మనం కలుపుకోవాలి మొత్తం ఒక 5-6 నిమిషాల వరకు మనం పచ్చడి చేత్తోనే కలుపుకోవాలి, గరిటె అలాంటిది పెట్టకూడదు.
పచ్చడి తీసానో లేదా అండి, మా పండు వచ్చేసి నా పక్కనే కూర్చున్నాడు. ఉప్పు చూస్తాడంట, ఉప్పు చూస్తాను పెట్టమని చెప్తున్నాడు. వాడు ఏ పచ్చడి అయినా సరే అండి ఉప్పు చూడాల్సిందేను. వాడు చిన్నప్పటి నుంచి ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా చెప్తాడండి. వాడికి ముందు నుంచి అలవాటేను. ఇక వాడైతే చూస్తా అంటే ఇంకా వాడికైతే పెడుతున్నాను. సరిపోయినాయి, సూపర్గా ఉందని చెప్తున్నాడు. ఇక పచ్చడి అయితే తీసేసి నేను సీసా ముందే కడిగి ఆరబెట్టుకున్నా అండి. ఇక దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఎవరైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ కానీ వాడద్దు. నాకంటే ఇంక ఇప్పుడు ఈ సీసా అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంకా సీసాలు అయితే పెట్టుకుంటున్నాను. తడి అయితే అసలు ఉండకూడదండి. మన చేతులకు కానీ సీసాలకు కానీ తడి అయితే ఉంటే పచ్చడి తొందరగా పాడైపోద్ది. ఇంకా ఆ రోజు పొద్దున పూటే రైస్ అయితే వండేసాయండి. మా పండుకి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఫేవరెట్. పచ్చడి ఏంటంటే మామిడికాయ పచ్చడి. ఇక ముందే చెప్పాడు, నేను టిఫిన్ తిన్ను, మామిడికాయ పచ్చడి అన్నం తింటా అని చెప్పేసి ముందే చెప్పాడు. వాడికి అంత ఇష్టం అండి. ఇక అందుకని చెప్పేసి కొంచెం అయితే కలిపి వాడికి కొంచెం పెడుతున్నాను. మామిడికాయ పచ్చడే కాదండి, ఏ పచ్చడి చేసుకున్నా మనం లాస్ట్లో ఇలా కలుపుకుంటే చాలా రుచిగా ఉండదు అన్నం. ఎందుకనో మరి మనకి ఉప్పు కారాలు సరిపోయినాయి అని కూడా మనకి ఇలా రైస్ కలుపుకొని తింటే కూడా మనకి తెలిసిద్ది. ఇక మా పండు అయితే అన్నం తిని చాలా బాగుందని చెప్తున్నాడు. ఇదే అండి ఇవాళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. బాయ్ అండి.